యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుని మహాకృప చేత 2023 సంవత్సరం ఆయన దయగలిగిన రెక్కల నీడలో దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని మనము ఎదుర్కోబోవడానికి విశేషమైన తన కనికరం, తన కృప ఆయన బిడ్డలమైన మన ఎడల ప్రభువు చూపించారు. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, గత సంవత్సరం దేవుడు కాచి కాపాడాడు. మరి 2024 సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పబోతున్నాం. నూతన సంవత్సరములో మనం అడుగు పెట్టబోతున్నాం. మనం ఈ రాత్రి ఆత్మీయంగా మనము దేవునిలో ఎలా పరిగెత్తాలి, ఆత్మీయమైన దేవునిలో మనం ఎలాగా మనము పరిగెత్తాలి, గత జీవిత స్మృతులను గత జీవిత అనుభవాలను, రోత బ్రతుకులను, శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరములో అడుగు పెడుతున్న మనం ఒక ఆత్మీయంగా దేవునిలో మనము ఎలా పరిగెత్తాలో తీర్మానం చేసుకుని దేవునిలో మనము ఆత్మీయంగా పరిగెత్తగలిగినప్పుడు దేవుడు ఈ 2024 సంవత్సరం దేవుడు మన తలగా ఉంచబోతున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టబోతున్నాడు. మనకున్న సమస్యలు, బాధ నుంచి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు. అయితే ఆత్మీయంగా మనము దేవునిలో ఎలాగ పరిగెత్తాలి? ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే ఆత్మీయంగా దేవునిలో ఎలాగ పరిగెత్తాలి. ఆత్మీయమైన పరుగు మనకు కావాలి. లోకంలో మనము ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో మనకెన్నప్పుడు మన జీవిత యాగం అంతా కూడా పరిగెట్టడమే. క్రైస్తవ విశ్వాసి జీవితంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, దయచేసి మొదటి 2 వచనాలు మనము దేవుని వాక్యములు మనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనటువంటి యేసు వైపు చూచుచు ఓపికతో మనము పరిగెత్తాలి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రతి భారాన్ని మనము తీసివేసుకుని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి భారాన్ని ఆయన తీసివేసుకోమంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనము విడిచిపెట్టకుండా క్రీస్తులో పరిగెత్తాలంటే పరిగెత్తలేం కదా. చూడండి, మనలో ఉన్న ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారం. నేనేమంటానంటే ముందు భారం గురించి, ఒకవేళ కుటుంబంలో ఉన్న మన సమస్యలే మనకు ఒక భారాల్లో ఉన్నాయి కదా. ఒకవేళ మన ఆర్థిక సమస్యలే మనకు భారాలుగా ఉన్నాయి, మన సమస్యలే మనకు భారంగా ఉన్నాయి, లేదా మన బిడ్డలే మాట వినక మనకి ఎలాగున్నారంటే భారంగా ఉన్నారు.
భారాలు అనేది చాలా రకాలుగా మనుషులు వేధిస్తున్నాయి. ఈరోజు ప్రతి కుటుంబంలో ఈ భారాలు కనబడుతున్నాయి. ప్రతి వ్యాపారంలో ఈ భారము కనబడుతూ ఉంది. చేసే ప్రతి పనిలో ఏదో రకంగా మనిషి భారం 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 భారం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏమండి, మీ ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే భారమును, ఏమండి పాపమును విడిచిపెట్టమని చెప్తుంది వాక్యం. ఆయన అన్నారు, భారము నా మీద వెయ్యండి అన్నారు యేసయ్య. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్నేం చేశాను, ఆదుకొనును. భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. దేవుని మీద మోపునప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుని మీద వేసానంటావు, నీ మీద వేసుకుని నువ్వు ఏడుతావుగా, ఏదో నువ్వు మోస్తున్నట్టు ఫీల్ అయిపోయి. దేవుని మీద వేసిన తర్వాత మనం దాని గురించి ఆలోచించడం దేనికి? అనారోగ్యం గురించి ఆలోచించడం దేనికి? సమస్యల గురించి ఆలోచించడం దేనికి? బాధల నుంచి మనము మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు. అదే కదా, ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చూసుకుంటానన్నప్పుడు మనం చూసుకుని మనం ఏం చేస్తాం? ఏమో టెన్షన్ పెరుగుతుంది, నీకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. అంత తప్ప జరిగేది ఏమీ లేదు కదా. ఏమండి, ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగంలో ఏం చేయాలి? ఓపుతో పరిగెట్టబడి. ఇక్కడ ఏముందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. మాట్లాడినందరూ ఏంటి? సులువుగా చిక్కులు పెట్టేసే పాపం. 7 రకాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. మనము ఆత్మీయంగా దేవునిలో పరిగెట్టలేకపోవడానికి ప్రార్థన చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. సువార్త ప్రకటించాలనుకుంటున్నాం, సువార్త ప్రకటించలేకపోతున్నాం. అనేక మందికి చెప్పాలని అనుకుంటున్నాం, చెప్పలేకపోతున్నాం. ప్రార్థనకి పెద్దలకన్నా రావాలని అనుకుంటున్నాం, కానీ రాలేకపోతున్నాం. ఏమంటే ప్రార్థించే సమయంలో రావాలి, స్తుతించే సమయంలో రావాలి అనే ఆశ గుండెల నిండా ఉన్నా కానీ మనం రాలేకపోతున్నాం. రీజన్స్, కారణాలు ఏదైనా కావచ్చు. కారణం ఏంటంటే ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం. చెప్పండి అండి, మాట్లాడండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అబద్ధం. మొట్టమొదటిగా అవ్వమనే అబద్ధంతోనే మోసం చేసింది. ఎవరో? సాతాను. దేవుడేమో ఆ పండు దినమును నిశ్చయముగా చస్తావు అని దేవుడు చెప్తే ఇప్పుడు ఏం చేసింది దేవుడు? నువ్వు చావనే చావా, ఓ పిచ్చిదానా, ఎక్కడ చస్తావే, నువ్వు పండు తింటే దేవత అయిపోతావు అని ఎక్కేసింది మొలక జట్టు ఎచ్చి రక్తం వేచి. అప్పుడప్పుడు నీ చేత పని చేయించుకోవాలని నీ అంతటి దాని లేదు అన్నావు అనుకో, పొగిడేవనుకో, దేవునికి స్తోత్రం. దాని పని నువ్వు చేసేస్తావు కదా, అమ్మాయికి రాలా ఎచ్చి రక్తం వచ్చాయి. నీ చేత పని చేయించుకుంటానికి పొగుడుతారు. అమ్మనేమో పడేయడానికి పొగిడింది సాతాను. నువ్వు దేవత అయిపోతావు అనగానే నిజమా? అంతే, నిజమే. తినేసిందిగా, అబద్ధంతో పాడేసింది. లేకపోతే మీకేమో వండి పెట్టి కర్మ ఉండేది కాదు, మాకు తెచ్చిపెట్టి కర్మ ఉండేది కాదు. అది ఉదయం ఆకలి ఎత్తే ఓ పండు కోసి తినేసి వెళ్తాం, మధ్యాహ్నం ఆకలి ఎత్తే ఓ పండు కోసి తినేద్దాం. ఈ కర్మ, ఈ పోట్ల తిప్పలు మీకు ఉండేది కాదు, మాకు ఉండేది కాదు. పని చేయవలసిన పని మాకు లేదు, వండి పెట్టే దిక్కు మీకు పని మీకు లేకపోను కదా. ఉదయం టిప్పును అనగానే పండు కోసి తినేయటమే సిస్టం. దేవుడు ఏదైనా తోటలను పెట్టాడు. ఇప్పుడు ఒళ్ళు లాగటానికి ఈ డాక్టర్లు చెప్పేసి అలా కాదు, దేవుడు ఏదైనా తోటలను పెట్టేసాడు ఫార్ములా అది. అంతే, బరువు తగ్గాలంటే నువ్వు రాత్రి భోజనం తినడం మానేసి ఒక ఫ్రూటో యాపిల్కే తినే, అంతే. దేవుని స్తోత్రం. సిస్టమ్ అంతే అది. అర్థమవుతుందా మీకు? ఈరోజు ఆత్మీయంగా పరిగెట్టలేకపోతున్నాం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టలేకపోతున్నామై.
ఆత్మీయంగా దేవునిలో ఎదగలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, పాడాలని ఉంది కానీ పాడలేకపోతున్నాం. ఏమండి, ఆత్మీయంగా దేవునిలో పెరగట్టాలి. చూడు, మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో ఎప్పుడు నువ్వు పరిగెడతావో చెప్పనా? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టినాం. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లుడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడంట. విశ్వాసి తన జీవితంలో మనం ఎన్ని చెప్పనివ్వండి, ఈ సులువుగా చిక్కిలు పెట్టే పాపాలను విడిచిపెట్టలేకపోతున్నాం మనం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దానిని విడిచిపెట్టు అని వాక్యం చెప్తుంది. నువ్వు ఆత్మీయంగా దేవునిలో పరిగెత్తమని వాక్యం చెప్తా ఉంది. ఇది నెంబర్ 1. రెండవదిగా మనము ఈ లోకములో దేని కొరకు మనము పరిగెత్తాలి అంటే క్రీస్తు ప్రభువుని. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి 12వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. ఇదివరకే నేను గెలిచి తినని గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాం. నాన్న, క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాము కాబట్టి ఈ లోకములో పట్టుకోవలసింది ఏదీ లేదు. మనకి ఏది ఇచ్చినా పరలోకంలో ప్రభు ఇస్తాడు. ఏమిస్తాడు? అక్కడ జీవ కిరీటాలు ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడో చెప్పండి. జీవ కిరీటాలు, వాడబారని కిరీటం, ఇంకేమున్నాయి? అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం. ఈ కిరీటాలు చాలా ఉన్నాయి. భూలోకంలో ఎవడెవడు దేవుని స్తోత్రం. ఎందుకు ఇవ్వడంటే తాకట్లు ఇట్టేస్తామని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి ఇంకెప్పుడు నిరంతరం నీ ఎత్తి మీద ఉంటాయి. అక్కడ దేవుడు ఇచ్చే దాని కొరకు అదే. ఈ అక్షయమైన, ఈ క్షయమైపోయే దీనికోసం కాదు మనం ప్రాక్కులాడవలసింది. అర్థమవుతుందండి? నేనేమంటాను, రెండవదిగా క్రీస్తు చేత మనం ఏమయ్యాం? పట్టబడ్డాము. దానిని పట్టుకోవడానికి మనము పరిగెట్టాలి ఈ లోకంలో. అంటే క్రీస్తు కొరకు పరిగెట్టాలి. అదే గురి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, క్రీస్తును సంపాదించుకున్న మన జీవితాలలో నేనేమంటానంటే, మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ ఈ రోజున వాళ్ళు భూమి మీద ఉన్నారా? మరి మనం భూమి మీద ఉన్నామంటే మన టాలెంట్ని బట్టా సార్, మన జ్ఞానాన్ని బట్టా? మరి దేనిని బట్టి భూమి మీద ఉంచాడు తెలుసా? ఏమంటే దేవుని చేత మనం పట్టబడ్డాము గనక దేవుని కొరకు బ్రతకడం కోసం ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి మనం ఆత్మీయంగా దేవుని కొరకు పరిగెట్టాలి మనం. అందుకే సామెతల గ్రంథకర్తలో ఒక చక్కని మాట అంటాడు. 18వ అధ్యాయం సామెతల గ్రంథం. యెహోవా నామము బలమైన దుర్గము. ఏమంటే నీతిమంతుడట అందులో ఏం చేస్తాడట? చదవండి ఒకసారి, అది 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడట అందులో పరిగెత్తి ఎలాగుంటాడు? సురక్షితంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామము బలమైన దుర్గము. ఏమండి, నీతిమంతుడు అనగా ఆయన చేత పట్టబడిన వాడు. ఎందులో పరిగెట్టాలండి? బలమైన ఆయన, దుర్గమైన ఆయన నామములో. మరి పౌలు చెప్పిన మాట ఏంటి? నేను యేసు చేత పట్టబడ్డాను కాబట్టి దానిని పట్టుకోవడం కోసం నేనేం చేస్తున్నాను? దేవుని బిడ్డలారా, యేసు నామములో మనము పరిగెట్టాలి. దేవుని ఆజ్ఞలలో పరిగెట్టాలి. దేవుడు చెప్పిన విషయాల్లో మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చేసాడు. పటాకాయలు పేల్చేసి రక్తం వేసాయి, గుమ్మ ముద్దును ముగ్గేసి అయిపోతాయి, రక్తం వేసాయి.
అదే పాత సంవత్సరం పోయింది, పాత సంవత్సరం పాయే, కొత్త సంవత్సరం వచ్చే. దానివల్ల మనకి జరిగింది అంటే క్రీస్తు చేత పట్టబడ్డాం మనం. ఏమన్నా దేవుని నామము బలమైన దుర్గం. నీతిమంతుడు ఏం చేయాలి చెప్పండి? మనం దేవుల్లో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. నానా భూమి మీద మనం ప్రాణంతో ఉంచింది అందుకోసమే, ఆరోగ్యం ఇచ్చింది అందుకోసమే, సజీవంగా భూమి మీద ఉంచింది అందుకోసమే. నీతిమంతుడట అందులో పరిగెడతాడంటే ఎలాగుంటాడు? సురక్షితంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని చేత నువ్వు పట్టబడ్డావు. ఆ పట్టిన దానికోసం నువ్వు ఏం చేయాలి? పౌలు అన్నాడు, నేను దానికోసమే పరిగెడుతున్నాను. దేనికోసం పరిగెడుతున్నాడు? దానికోసమే పరిగెడుతున్నాడు. నా ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయమైన పోరాటం దేనికోసం? నువ్వు దేనికోసం పరిగెట్టాలి? క్రీస్తు చేత నువ్వు పట్టబడ్డావు. ఏమండి? నీతిమంతుడు అందులో పరిగెడితేనే. చెప్పండి ఏంటి? అందులోనండి. ఎందులోని? ఆయన నామంలోనే, ఆయన కొరకు జీవించడంలోనే. ఆయన నామంలో అంటే ఏంటి? యేసు కొరకే జీవించాలి. పాట పాడేస్తాం, ఏసిలా పేదిత్తే ఏసిలా జీవిస్తే. దేవుని స్తోత్రం. పాడేయటం కాదు, ఏసిలా ప్రార్థిస్తే, ఏసిలా జీవిస్తే, యేసులో జీవిస్తే, యేసు కొరకే బ్రతకాలి. జీవించే జీవితం ఇక మీదట నా కొరకు కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన నా యేసు కొరకే నేను జీవిస్తాను అన్నారు. ఎవరు? పౌలు గారు. ఏమండి? దానికోసం మనం ఈ లోకములో నీ ఆత్మీయంగా నువ్వు దేవుని కొరకు ఉన్నతమైన తలంపులు, నా యేసు కొరకు నేనేం చేయాలి, నా యేసులో నేను ఎలాగుండాలి అని ఒక నూతనమైన తీర్మానంతో మనం ఆత్మీయంగా పరిగెట్టడానికి మునుముందు. ఎందుకంటే నువ్వు అలాగ తీర్మానం చేసుకున్నప్పుడే ఈ 2024 సంవత్సరములో దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పన్నాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తే మనము ఆత్మీయంగా ఎందులో పరిగెట్టాలి? కీర్తనకారుడు అన్నాడు 119వ కీర్తన 32వ వచనం. మూడవదిగా 119వ కీర్తన. ఎస్, చూడండి ఏమంటున్నాడు? దేని తట్టు పరిగెడుతున్నాడట? ఆ ఆజ్ఞల మార్గమున పరిగెడుదాము. మనము మూడవదిగా ఏ మార్గాన మనము పరిగెట్టాలంటే ఆజ్ఞల. కీర్తనాకారుడు అంటున్నాడు, నా హృదయమును నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములలో. విన్నారా? దేవుని ఆజ్ఞల మార్గములో పరిగెట్టడానికి నిన్ను నీవు తీర్మానం చేసుకోవాలి. ఎందులో పరిగెట్టాలి? ఆజ్ఞల మార్గములో. ఆజ్ఞానుసారంగా జీవిస్తాను. దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయడానికి ఏంటండి? ఆజ్ఞలు తొంగలు తొక్కేస్తున్నాం కదా మనం. చేయగలిగిన ఆజ్ఞలు చేస్తున్నాం, కష్టమైన ఆజ్ఞలు ఏం చేస్తున్నామండి? చెప్పండి. చేయలేకపోతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞలను కట్టడలను అనుసరించి గైకొనాలని చెప్తుంది కదా. ఒకవేళ నువ్వు తుంగులో తొక్కేసేవేమో ఈ 2023లో 24లో తీర్మానం చేసుకో, ప్రభు నీ ఆజ్ఞల ప్రకారం నేను చేస్తాను. ప్రతి ఆదివారం నేను గుడికి మాను, ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తాను, రోజుకి 3 అధ్యాయాలు చదువుతాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. నువ్వు ఏదైతే 2023లో చేస్తానని ఆపేసావో, చేస్తానని నువ్వు రీకలెక్ట్ చేసుకుని నేను ఇది చేస్తాను రోజు చెప్పితే కదా మన జీవితాల్లో ఆజ్ఞలు పాటించాలి కదా.
క్రైస్తవ జీవితం ఏంటంటే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీ ఆజ్ఞల మార్గంలో ఏం చేస్తున్నాను, ఆజ్ఞల్లో పరిగెట్టడం అంటే ఏంటి చెప్పనా, ఆజ్ఞానుసారంగా నడవడమే పరిగెట్టడం, అది అర్థం. ఆజ్ఞల ప్రకారంగా మనం చెయ్యాలి. దేవుడు మనకిచ్చాడు. ఆజ్ఞల మార్గంలో నువ్వు నేను మనం ఏం చేయాలి, జీవించమని వాక్యం చెప్తుంది, పరుగులెట్టమని వాక్యం చెప్తా ఉంది. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం చేయాలి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. క్రైస్తవునిగా దేవుని బిడ్డలకు కొన్ని ఫండమెంటల్గా ఏముందో తెలుసా, ప్రతి ఆదివారము దేవుని సన్నిధి మానకూడదు, ఇది మొట్టమొదటిది. అక్కడైతే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా దేవుడు ఆచరించమన్నాడు. మనకి మహాపునరుద్ధాన దినమందు దేవుడు మనకిచ్చాడు కాబట్టి మరి ఎన్ని పనులున్నా ఏమి ఉన్నా ఖచ్చితంగా మనం ఏం చేయాలి, దీని దగ్గర మనం చేయలేం. కారణం ఏంటంటే ఆదివారం కొన్ని ఫంక్షన్లు వస్తే బాబాయ్ ఎలాగే వెళ్ళాలి బాబా అని ఇప్పుడే డైనామోలోకి వెళ్ళిపోయారు మన వాళ్ళు చాలామంది పెద్ద మనుషులు. ఇప్పుడు తీర్మానం చేస్తే ఎలాగ మరి, అయ్యో చాలా మిస్ అయిపోతున్నాం అంటే ఒక ఆవిడ ఏజ్ రక్తి విజయ్ ఇలా అక్కడ కూర్చో, మరి మిస్ అయిపోతే మరి నేనేమంటాను, ఇక్కడ నువ్వు మిస్ అయిపోతావు, పరలోకం నువ్వు మిస్ అయిపోతావు అంతే. చిచ్చి ఈ భోజనం లేకపోతే పరలోకం మనకు కావాలి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, నీతి సమాధానం. ఏమండి, దేవుడు కొన్ని ఫండమెంటల్ ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు చేయవలసినవే. క్రైస్తవునికి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, అది ఆజ్ఞ. ప్రతిరోజు బైబిల్ చదవాలి, అది ఆజ్ఞ. సన్నిధి చెయ్యాలి, అది ఆజ్ఞ. ఏమండి, నీ రాబడి అంతట్లో దశమ భాగమును దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందండి, అది ఆజ్ఞ. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు చేయవలసిందే. ఒక ఆజ్ఞను విడిచిపెట్టడానికి లేదు. ధర్మశాస్త్ర గ్రంథములో నుండి 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 613 ఆజ్ఞలలో ఒక్కటి తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టే. అంటే ఏం చేయాలి, అన్నీ చేయాలి. యేసుబాబా కర్మ లేకుండా మనకు రెండింటిలో చేసి పడిచాడు సార్. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో పెట్టేశాడు. ఏంటి 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ప్రేమించాలి, సేవించాలి. 2 ఏంటంటే నిన్ను వలె. 2 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఒక నూతనమైన తీర్మానం మనలో రావాలి. నువ్వు సన్నిధికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఆజ్ఞలో నువ్వు నడుస్తున్నావా, దేవుని ఆజ్ఞలో నువ్వు పరిగెడుతున్నావా ఆత్మీయంగా? ఒకవేళ నువ్వు చెయ్యకపోతే దేవుడు మరొక సంవత్సరానికి ఎత్తున్నాడంటే నీ తప్పు తెలుసుకుని, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పుడు నీ ఆజ్ఞలో నేనేం చేస్తాను, నడుస్తాను, నీ ఆజ్ఞానుసారంగా నేనేం చేస్తాను చెప్పాలి, పరిగెడతాను. ఒక బలమైన తీర్మానంలోకి రావాలి మనం. అయ్యా నేను చేస్తాను, నేను ఉంటాను, ఉపవాసం ఉంటాను, లేదా నేను ఇది చేస్తాను అని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆజ్ఞలలో మనము ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలి? అయ్యా నేనైతే నీ ఆజ్ఞల మార్గంలో నేనేం చేస్తానంటున్నాడు, పరిగెడతానంటున్నాడు. దేవుని ఆజ్ఞలు చేయటానికి మనం పరిగెత్తాలి. అంతేగాని సౌలు దేవుడు పిలిచి ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజుగా చెప్తే, ఏయ్ అమాలేకులు యుద్ధానికి వస్తున్నాను, వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళందరినీ సమూలంగా నువ్వు నాశనం చేయి అని చెప్పాడు దేవుడు. ఎవరితోటి? సౌలుతోటి. వీడు వెళ్ళి ఏం చేశాడండి? చెప్పినట్టు చేయలేదు. బలిసినాట్లన్నింటిని ఉంచేసి బక్కచిక్కాట్లన్నీ చంపేసి రాజుగారిని కూడా బ్రతికి చెప్పేసి ఇంక దేవుడికి ఏమో ఒళ్ళు వండిపోయి సమూయేలుతో మాట్లాడితే సమూయేలు రేత్రంతా ఏడ్చేశాడు. సమూయేలా, నేను ఇతను రాజుగా చేసినందుకు నేనేం పడుతున్నాను, బాధపడుతున్నాను. ఇతడు నా ఆజ్ఞను గైకొనక వెనుక తీశాడని దేవుడు మాట్లాడాడు. ఎవరి విషయంలో? సౌలు విషయంలో. అందుకే కదా దేవుడు మాట్లాడే, ఒరే నీ పొట్టేలు కొవ్వు ఎవరిగరా, నీ బలులు ఎవరిగరా, పొట్టేలు కొవ్వు అర్పించడు కంటే ఆజ్ఞలు గైకొనుట. ఏమంటే దహన బలు అర్పించడు కంటే మాట వినుట శ్రేష్టం. ఏంటి శ్రేష్టం? బలులు కాదు నాన్న, ఆజ్ఞలను గైకొనడం, మాట వినడం, అదే శ్రేష్టం. శ్రేష్టమైనది అదే. ఈరోజు నీ ఆత్మీయంగా నువ్వు పరిగెత్తాలి దేవుని ఆజ్ఞలలో. ఇంకెంచేపు నా సంసారము, నా కుటుంబము, నా పిల్లలు, నాదో అను. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు.
అది దేవుని గురించి మనము ఆలోచిస్తే మన గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఈరోజు మూడవదిగా మనము ఆజ్ఞల మార్గంలో పరిగెట్టాలి. ఒకటి, సులువుగా చిక్కులు పెట్టే భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెట్టాలి. 2, క్రీస్తును పట్టుకున్నాం, అందులో పరిగెడితే మనం ఎలాగుంటాం? సురక్షితంగా ఉంటాం. 3, ఆజ్ఞల మార్గములో మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. ఆజ్ఞల మార్గములో పరిగెట్టేటప్పుడు మనం చేయవలసిన 4వ పని ఏంటో చెప్పనా? స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ప్రభువా యొక్క ఉపవాస కుడికిలో నీ దాసులను అభిషేకించి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అయ్యా నాయన విశ్వాసను ముక్కుకు కర్త అయిన నీ వైపు చూస్తూ ప్రభువా గురి యొద్దకే పరిగెత్తాలని ప్రభువా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి నాయనా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా ప్రభువా అయ్యా గురి యొద్దకే మేము పరిగెత్తడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా వెనుకున్నవన్నీ మరచి నాయన ముందున్న వాటి కొరకే పరిగెత్తమంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ ఆజ్ఞల మార్గములో మేము పరిగెత్తాలి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆజ్ఞల జాడలను మేము అనుసరించి ప్రభువా అయ్యా వాటి వైపుకే మేము పరిగెత్తడానికి నాయన, అయ్యా నీ వైపు చూస్తూ మేము పరిగెత్తడానికి ప్రభువా ఆధ్యాత్మికంగా మంచి పోరాటం మేము పోరాటానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా విశ్వాసమునకు కర్త, విశ్వాసముతో మేము పరిగెత్తడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఎన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ నాయన వాటన్నిటినీ మేము సహించి అయ్యా ఓర్పుతో పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి, నీ కొందనాలు. అయ్యా మీరు మాకు ఇవ్వబోతున్న బహుమానము కొరకే ప్రభువా అయ్యా బహుమానమును చూస్తూ ప్రభువా మేము పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి. అయ్యా ఈ లోకములో నాయన జ్యోతుల వలె కనబడుతూ నీ జీవవాక్యమును చేత పట్టుకుని ప్రభువా మేము పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి. నా ప్రభువా అలసిపోకుండా నాయన అయ్యా నీ యొక్క నూతన బలమును శక్తిని పొందుకుని ప్రభువా అయ్యా నాయన నీలో పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా మీరెంతగానో మీరు మమ్మలను కాచి కాపాడారు తండ్రి. యేసయ్యా నూతన సంవత్సరములో ప్రభువా మరి నాయన నూతనమైన తీర్మానాలు తీసుకుని ప్రభువా నూతన బలముతో నూతన శక్తితో ప్రభువా అయ్యా నీ కొరకు నాయన మేము పరిగెత్తడానికి ప్రభువా సహాయము దయచేతండి. అటువంటి మనస్సు ప్రభువా మా బిడ్డలందరికీ దయచేయండి నాయన, నీకు వందనాలు. అయ్యా నాయన నూతనమైన మనసు, క్రొత్త మనసు నాయన, పరిగెత్తే మనసు ప్రభువా అయ్యా నాయన బిడ్డలందరికీ దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచి విత్తబడి మాటలు మంచి నేలను పడే విత్తనము ఫలించున్నట్లుగా నీ బిడ్డలందరూ నూరంతలుగా నీ కొరకు ఫలించడానికి సహాయము దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిండల వరకు వాక్యమైన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పంతలప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.